హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మరో వంటకంతో మీ ముందుకైతే వచ్చేసాను. అది ఏంటి అనుకుంటున్నారా? సింపుల్గా ఆలూ రెసిపీ అయితే నేను చేసి చూపిస్తాను. ఆలూస్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అండ్ ఇది ఒక డిఫరెంట్ మెథడ్ అనమాట. సో ఇది ఎలా కుక్ చేస్తానన్నది చూసేయండి. కావలసిన ఐటమ్స్: ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కరేపాక్ అండ్ చిల్లీస్ అండ్ ఆల్సో బాయిల్డ్ పొటాటో. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుందాం. దేనికైనా స్టవ్ ఆన్ చేయకుండా కుకింగ్ అయితే అవ్వదు కదా. సో స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసేసుకొని అందులో సరిపడా ఆయిల్ హీట్ చేసుకోండి. ఓకేనా? సో ఆయిల్ హీట్ అయినాక మనం ఏం యాడ్ చేసుకోవాలి అంటే జీలకర్ర అండ్ ఆవాలు. సో ఇవి వేయగానే చట్పట్ అంటాయి కదా, అది అయిపోయినాక ఇందులో మనం ఏం యాడ్ చేసుకోవాలి అంటే ఆనియన్స్, చిల్లీస్, కరేపాక్ అండ్ పుదీనా, కొత్తిమీర అప్పుడే యాడ్ చేయకూడదు, దానికి టైం ఉంది. సో ఈ 3 ఐటమ్స్ అయితే యాడ్ చేసేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. యాక్చువల్లీ ఈ ఆలూకి స్పెషాలిటీ ఏంటంటే ఇది కొంచెం ఆలూ మనం వేసుకున్న అన్నం తిన్నా కూడా నీట్గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అంటే కొంచెం కర్రీతో రైస్ని అయితే తినేయచ్చు. అండ్ ఇందులో నేను పసుపు యాడ్ చేసుకుంటున్నాను. పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయలేదు. సో ఇది కుక్ అయినాక నేను ఏం చేశానంటే బాయిల్డ్ పొటాటోస్ కూడా యాడ్ చేసేసుకున్నాను. సో మనం ఇక్కడ ఆల్రెడీ పొటాటోస్ని బాయిల్ చేసాం కాబట్టి అంత కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. అది ఫ్రై అవ్వాలన్నమాట, అంటే పచ్చిగా ఉంటుంది కదా. సో అందులోకి మనం ఇంగ్రీడియంట్స్ ఏవైతే వేసామో అవన్నీ ఆలూకి పట్టాలి. ఇందులో పచ్చి పులుసు కానీ టమాటో రసం కానీ పెట్టుకుని తింటే ఉంటుంది ఆ మజాయే వేరు. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ సమ్మర్కి. అండ్ ఇక్కడ చూసారా ఆలూస్ అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం ఆలూస్ని బాగా మిక్స్ చేయకూడదు, ఎందుకంటే అవి ఆల్రెడీ బాయిల్డ్ అయి ఉన్నాయి కదా, విరిగిపోతే ఏమవుతుందంటే అది మొత్తం మిక్సింగ్ అయిపోతుంది అనమాట. ఆలూ పీసెస్ లాగా ఉంటేనే బాగుంటుంది కదా. సో అందుకే నేను ఇలా మిక్స్ చేస్తున్నాను అనమాట, మొత్తం ప్యాన్ని పట్టుకొని. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని నేను మరొకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. మా వీడియోస్ ఎవరైనా ఇదే ఫస్ట్ టైం చూస్తే కనుక వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది క్లిక్ చేస్తే మీకు మా నోటిఫికేషన్స్ అన్ని వచ్చేస్తాయి. అండ్ ఇప్పుడు ఇందులో 3 ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకోవాలి. అదేంటి అంటే గరం మసాలా, జీరా పౌడర్ అండ్ ధనియా పౌడర్. సో ఇవన్నీ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. ఎలా అంటే ఇలా చూపిస్తున్న విధంగా. సో ఆలు విరగకుండా ఉంటుంది కదా, సో అందుకే నేను ఈ టైప్ ఆఫ్ మిక్సింగ్ యూస్ చేశాను అనమాట. అండ్ ఇందులో నేను చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఒకవేళ చిల్లీ పౌడర్ మీకు లేదు యాడ్ చేసుకోమో అనుకుంటే పెప్పర్ కూడా యాడ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకు కావాల్సింది ఆ ఘాటు ఇంగ్రీడియంటే కదా. సో కారం అయినా పర్లేదు, పెప్పర్ అయినా పర్లేదు. ఒకవేళ కారం వేసుకుంటే ఏంటంటే కర్రీకి కలర్ కూడా యాడ్ అవుతుంది, పెప్పర్ వేసుకుంటే ఓన్లీ ఆ ఘాటు మాత్రమే ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. దీన్ని లాస్ట్లో మనం 2 ఇంగ్రీడియంట్స్తో మనం దీన్ని గార్నిష్ చేసుకోవాలి. పుదీనా అండ్ అలాగే కొత్తిమీర. పుదీనా ఇష్టం ఉన్నవారు ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ నేనేంటంటే పుదీనా తింటే మంచిది అండ్ ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది కాబట్టి అందుకే కొన్ని మింట్ లీవ్స్ మాత్రమే యాడ్ చేశాను. నేను ఏ డిస్టర్బెన్స్ లేవద్దని నా రూమ్లోకి వచ్చి నేను వాయిస్ చెప్తుంటే మా మమ్మీ ఏదో కిచెన్లో పడేసింది, ఆ సౌండ్ కూడా వచ్చేసిందండి. ఓకే, ఆల్మోస్ట్ ఈ ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని డిష్ అవుట్ చేసేసుకోవాలి. సో కర్రీ అయితే నేను ఈ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. తీసుకొని దీనిపైన కొంచెం మింట్ లీవ్స్ అండ్ కొరియాండర్ లీవ్స్తో గార్నిష్ చేసేసుకుందాం. చూసారా ఆ లుక్ ఎంత బాగుందో. కొంచెం కర్రీతో అన్నం అంతా తినేయచ్చు, ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది ఈ కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సో ఇలాగే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ సపోర్ట్ని మాకు ఇవ్వండి. మధ్యతరగతి లైఫ్ స్టైల్ బై మణిబాబు.